నర్సరావుపేటలో కాటికాపరి ఇర్ఫాన్ మర్డర్ కేసు ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది. ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారు. గోపిరెడ్డి ప్రోత్సాహంతోనే ఈ మర్డర్ జరిగింది అంటున్నారు. ఎన్నికలకు ముందు ఇర్ఫాన్ టీడీపీకి మద్దతు ఇచ్చాడు అని అడ్డు తొలగించడానికి ఆరోపిస్తూ ఉన్నారు. ఆయన వైసీపీకి చెందిన ఖాదర్ అతని బంధువులే హత్యలో పాల్గొన్నారు అంటూ చదలవాడ అరవింద్ బాబు చెప్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖాదర్ను స్టేషన్కు పిలిచి కొట్టారన్న ఆరోపణలు ఉన్నాయని, అదే అక్కసుతో ఈ హత్య చేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 2లో పనిచేస్తున్న గాడిపర్తి ఇర్ఫాన్ నైట్ వాచ్మెన్గా ఉంటాడు. మరి మొన్న నైట్ వాచ్మెన్గా ఉండి అక్కడ డ్యూటీలు చేస్తున్నప్పుడు 5వ వార్డు క్రిస్టియన్ పాలనలో ఉన్న ఖాదరు, అదేవిధంగా అతని తమ్ముడు కొడుకు వీళ్ళందరూ కూడా అతని మీద దాడి చేసి వ్యక్తిగత కక్షలతోటి, రాజకీయ కక్షలతోటి ఏదైతే ఎలక్షన్స్ ముందు తెలుగుదేశం పార్టీకి పనిచేశారని కక్ష కట్టి మరి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మద్దతుతోటి ఇవాళ వీళ్ళందరూ కూడా మరి వీళ్ళ మీద దాడి చేసి ఇర్ఫాన్ని దారుణంగా చంపడం జరిగింది. గొడ్డలతోటి మెడ నరికి చంపడం జరిగింది. మరి ఇర్ఫాన్ కానీ వాళ్ళ కుటుంబంలో వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు పార్టీకి అండగా ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి. అప్పటి నుంచి కూడా కక్ష కట్టి వాళ్ళ ఇంటి మీద దాడులు చేస్తూ ఉన్నారు. మరి ఎన్నో విధాల మరి శాంతి వాతావరణం కలగజేయాలని చెప్పి అందరూ కూడా నాయకులు ప్రయత్నం చేయడం జరిగింది. మరి చనిపోయిన ఇర్ఫాన్కి భార్య, 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళ కుటుంబం అంతా కూడా అనాథలైంది. కాబట్టి దీన్ని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము. ఎవరైతే దీని మీద ఈ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో కిరాయి గుండాలు వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి మరి కుటుంబానికి న్యాయం చేయమని నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారిని, నారా లోకేష్ బాబు గారిని వాళ్ళ కుటుంబం కోరుతూ ఉంది. ఎందుకంటే నర్సరావుపేట పట్టణంలో ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మరి అండతోటి ఇబ్రహీం అనే అతన్ని బోరకట్లో కూడా చంపడం జరిగింది. అదేవిధంగా అలవాల్లో వెన్నా బాలకోటి బాబాయ్ని మరి రివాల్వర్తో కూడా కాల్చి చంపడం జరిగింది. ఈ హత్యలన్నిటికీ కూడా కారణం మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. సొరకుపల్లి 2లో పనిచేస్తున్న చదలవాడ ఆరోపణలకు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. లేనిపోని నిందలు వేస్తే లీగల్ నోటీసులు పంపిస్తాని అంటూ వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. ఇర్ఫాన్ సహాయకుడే హత్య చేశాడని అంగీకరించాడంటున్నారు గోపిరెడ్డి. నర్సరావుపేటలోని శ్మశాన వాటికలో కాటి కాపరిగా పనిచేస్తున్నాడు ఇర్ఫాన్. అయితే గుర్తు తెలియని కొంతమంది దుండగులు అతని గొడ్డలతో దారుణంగా నరికి చంపేశారు. నిద్రిస్తోన్న సమయంలో ఈ దాడి జరిగింది. రెండు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో చదలవాడ అరవింద్ బాబు చేతిలో గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఓటమి పాలయ్యారు. అప్పటి నుండి నియోజకవర్గంలో ఇరు వర్గాల మధ్య తీవ్రమైన రాజకీయ వైరం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే కాటికాపరి ఇర్ఫాన్ దారుణంగా హత్య చేయబడిందంటూ ఒక్కసారిగా ఆరోపణలు గుప్పుమంటూ ఉన్నాయి. రాజకీయంగా ఇది ఒక పెద్ద దుమారాన్ని లేపుతోంది. మా ప్రతినిధి శివ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. శివ, కాటికాపరి ఇర్ఫాన్ చనిపోవడం ఇప్పుడు రాజకీయంగా దుమారాన్ని రేపుతోంది. ఎలాంటి సిచ్యువేషన్స్ అక్కడ ఉన్నాయి ఇప్పుడు? సుమతి, మొత్తం మీద చూసుకుంటే పౌరశాల పులిటిగడ్డ పల్నాడులో మరొకసారి ఫ్యాక్షన్ తరహా రాజకీయాలకి వేదిక అవుతుంది. నర్సరావుపేటలో ఇటీవల జరిగిన సన్నపూర్లో జరిగిన మర్డర్ కేసు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తో పాటు పల్నాడులో హాట్ టాపిక్ గా మారింది. ఈ హత్యకి సంబంధించి మాకు సంబంధం లేదంటే వైసీపీ అంటే మీరే చేపించారని చెప్పి టీడీపీ ఆరోపిస్తుంది. ఇర్ఫాన్ మర్డర్ కు సంబంధించి మాకు ఏమాత్రం సంబంధం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సందర్భాల్లో వైఎస్ఆర్సీపీ నేతలను ఇబ్బందులు పాలు చేశారు. అలాగే మీ ప్రభుత్వం ఉంది, మీ ప్రభుత్వం నేతృత్వంలోనే మీరు విచారణ చేసుకోవచ్చు, అవసరమైతే సిబిఐ విచారణ చేసుకోవచ్చు అని చెప్పి వైఎస్ఆర్సీపీ సవాల్ విసింది. కానీ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మాత్రం తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వర్ణపూర్లో ఇర్ఫాన్ అనే వ్యక్తి హత్య చేశారు. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కోద్వాలంతో ఈ హత్య జరిగింది. ప్రశాంతంగా ఉన్న పల్నాడులో వైఎస్ఆర్సీపీ నేతలు రాజకీయ వ్యక్తిగత కక్షలతో హత్య చేపిస్తున్నారు. ఎన్నికల ముందు ఇర్ఫాన్ టీడీపీకి మద్దతు ఇచ్చాడని చెప్పి ఆయన ఇబ్బందులు పాలు చేయాలి. త్వరలో జరిగిపోయే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, సాధారణ ఎన్నికలను ఇప్పటి నుంచే వైఎస్ఆర్సీపీ టీడీపీకి అండగా ఉన్న నాయకుల్ని టార్గెట్ చేసి వారిని హత్య చేసి బెదిరింపు ధోరణి కొనసాగిస్తూ ఈ విధానం సరైన విధానం కాదు. వారి కుటుంబ సభ్యులు కూడా రాజకీయాన్ని ఆపాదిస్తూ ఉన్నారు. దీనిపైన ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా?
అంటే ఖచ్చితంగా ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి కూడా చదలవాడ అరవింద్ బాబు హోంమంత్రికి అలాగే మంత్రి లోకేష్ కి సీఎం చంద్రబాబు దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి సమగ్రమైన విచారణ చేయాలని చెప్పి కూడా అధికారులు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ప్రశాంతంగా ఉన్న పల్నాడు ప్రాంతంలో ఒక్కసారిగా రాజకీయ హత్య జరగడం, ఆ హత్యకు సంబంధించి ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో ఆ ప్రాంతం అంతా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తాం. సో ఈ నేపథ్యంలోనే ఇటువంటి తరుణంలో ప్రశాంతంగా కూడా విచారణ కొనసాగాలి. దోషులు ఎవరైనా సరే శిక్ష పడే విధంగా అధికార పార్టీ నేతలు కావచ్చు, లేకపోతే పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానికులు అయితే కోరుతున్నారు. కానీ ఇఫ్రాన్ హత్యకు సంబంధించి నిజంగా ఎవరు హత్య చేశారు, దీంట్లో బాధ్యులు ఎవరు, దీంట్లో ఎవరు పాత్ర ఉంది అనే దానికి సంబంధించి పోలీసులు అయితే మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు విచారణలో జాప్యం కొనసాగుతున్న తరుణంలోనే ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పరస్పర ఆరోపణలు చూస్తుంటే గుర్తు తెలియని దుండగులని ఒకరు అంటున్నారు, లేదు అతని సహాయకుడే చంపాడు ఒప్పుకున్నాడు అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. అంటే ప్రధానంగా చూడాల్సిన మరి గుర్తు తెలియని వ్యక్తులు ఈ హత్య జరిగిందనేది కొంతమంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ ప్రభుత్వానికి సంబంధించి ఇంటెలిజెన్స్ సంబంధించి నివేదిక తెప్పించుకున్న సమయంలో మహిళ విషయానికి సంబంధించి హత్య జరిగింది అనే కోణంలో కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ఆ కోణంలో కూడా పోలీసు అధికారులని విచారణ చేయించాలని చెప్పి జిల్లా స్థాయి అధికారులను ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తా ఉంది. సహాయకుడే చేశాడని చెప్పి వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. లేదు, వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలోని ఈ హత్య జరిగిందని చెప్పి ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. సో అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. అయితే ఇది ఫ్యాక్షన్ హత్య, లేకపోతే పాత కక్షల నేపథ్యంలో జరిగిన హత్య, లేకపోతే పోలీసు ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నట్లు మహిళలకు సంబంధించిన హత్య అనే కోణంలో కూడా పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఈ అంశానికి సంబంధించి ఇవాళ రేపట్లోనే పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తా ఉంది. ఎప్పుడైతే పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి వివరాలు వెల్లడిస్తే కొంత రాజకీయంగా ఉద్రిక్త వాతావరణం తగ్గే అవకాశం కనిపిస్తా ఉంది. సుమతి, రైట్ శివ, మొత్తానికి కాటి కాపరి హత్య ఇప్పుడు రాజకీయంగా కయ్యానికి కాలు దూవుతున్నారు. పల్నాడులో ప్రస్తుతం అయితే ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. చూడాలి మరి ప్రభుత్వం ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటుందో.